హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. తగ్గిన సన్న బియ్యం ధర వచ్చేసి ఒక నెలలోనే క్వింటల్కి 500 రూపాయలు అయితే తగ్గింది. ఎందుకు తగ్గిందంటే ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో మార్కెట్లో తగ్గుతున్న డిమాండ్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సన్నబియ్యం అందించాలంటే సన్నబియ్యం ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ రైతుల నుంచి 500 రూపాయలు ఎక్కువగా అంటే బోనస్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొనుగోలు చేస్తుంది కనుక అందరు రైతులు కూడా సన్నబియ్యం సాగు పైన దృష్టి పెట్టారు. లాస్ట్ మంత్ చూసుకుంటే ఫైన్ క్వాలిటీ రైస్ క్వింటల్కి 5,500 నుంచి 6,000 వరకు పలకగా ఇప్పుడు అవే వెరైటీ క్వింటల్కు 5,000 నుంచి 6,000 పలుకుతున్నాయి. అంటే 500 అనేది తగ్గిపోయింది. జస్ట్ ఒక్క నెలలోనే 500 తగ్గిపోయింది. అదేవిధంగా పాత బియ్యం రకాలలో సోనా మసూరి 5,400, ఆర్ఎస్ఆర్ 5,400, హెచ్ఎంటీ 5,600, జై శ్రీరామ్ 5,500 వరకు అయితే విక్రయిస్తున్నారు. గతంలో రేషన్ షాపులలో దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. పేదలు వాటిని తినలేక తిరిగి డీలర్లకు లేదా దళాలకు అమ్ముకునేవారు. దీంతో మార్కెట్లో సన్న బియ్యానికి డిమాండ్ పెరిగి ధరలు విపరీతంగా ఉండేవి. అయితే ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించడంతో సీన్ రివర్స్ అయింది. ఈ బియ్యం తీసుకునేందుకు జనం రేషన్ షాపులకు పెద్ద ఎత్తున వస్తున్నారు. రైస్ క్వాలిటీగా ఉండడంతో వాటినే తింటున్నారు. గతంలో లాగా అమ్ముకోవడం లేదు. దీంతో మార్కెట్లో సన్న బియ్యానికి డిమాండ్ తగ్గింది. కాగా ప్రభుత్వం లబ్ధిదారులో ఒకరొకరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 90,42,192 రేషన్ కార్డులు ఉండగా ఇప్పటికే 67,93,876 కార్డులకు సంబంధించి 2 కోట్లకు పైగా లబ్ధిదారులకు 1 కోటి పైన సన్నబియ్యం అయితే పంపిణీ చేసింది. 75% పైగా లబ్ధిదారులకు ఈ మంత్లో అప్పుడే సన్నబియ్యం పంపిణీ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ షాపులలో సన్నబియ్యం ఇస్తున్నారు కనుక మ్యాక్సిమం రేట్లు అయితే తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యంకి అయితే పడిపోయే అవకాశం ఉంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.